చెడ్డేసి సిల్పి రూపాయికి వెయిట్ పడితే లేకపోయినా కోటీశ్వరుల కింద లెక్క రూపాయికి కరువు లేదు జనాలకి అస్సలు కరువు లేదు. మనంటాడు కూడా బాధలు పడేవాళ్ళు అసలు అమ్మో డబ్బు అంటే లెక్క రాకుండా ఉన్నవాళ్ళు గోడు మంది ఉన్నారు. బ్యాంకుల్లో అయితే రూపాయి రాకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టేనండి. పురాతన కాలంలో ఇప్పుడు రొయ్యలు దొరికితే చాలు అని అనుకునేది ఇప్పుడు లోళ్ళు రొయ్యలండి. యాపిల్కాయ ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళం, ఇప్పుడు లోళ్ళు యాపిల్కాయలు యాపిల్ తిన్నారు. ఇప్పుడు అసలు కొనాలంటే అదిరిపోయేదండి. మరి ఎలా వస్తున్నాయో ఇవన్నీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు లేదంటే లేదు. ఇప్పుడు అలాగేదండి. అది కారు అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర ఇప్పుడు ఎంతమంది కార్లు లేని వాళ్ళు లేరు. ఆ ఒక్క కారు కాదు, 2 కార్లు. ఎంతమంది ఉంటే అన్ని కార్లు కింద ఎంతమంది ఉంటే అన్ని కార్లు కింద ఇంట్లో ఆటగా 2 ఉన్నాయి. ఒకటి లోపల పెడతాడు, ఒకటి వేడి పెడతాడు. పోనీ ఆ విషయంలో రేణుకి మాత్రం మెచ్చుకోవాల్సిందేనండి. ముందు ఇంటికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే అవసరం ఇల్లు. ఎంత సంతోషం వేసిందో చూసావా నాకు ఊడ్చి ముగ్గేస్తానికి. ఏమంటే మా సొంత ఇల్లు ఆడ ఒకటే కోరాడు, అపార్ట్మెంట్ల జోలికి మాత్రం వెళ్ళొద్దు. నేను నా కొడుకు చదువు చెప్పించి కింద భూమి ఇల్లు అంతవరకు డబ్బు చెప్పేది నా దగ్గర. అదే చాలండి. దానికంటే మించింది ఏమని చెప్పండి. ఇదిమే పెట్టండి. ఇదేమో కట్టబెడతాడు. ఏది అమెరికా ఆడికేమో సిటీలో వచ్చి నాకేమో పల్లెటూళ్ళు ఎత్తామని చెప్పి అన్నీ తిరిగిపోతుంది. రేపులే వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళే పంచుకుంటారు. మనమే చెప్పాల్సిన అవసరం లే. మా అమ్మది ఇచ్చావు నానాడు నాకు బంగారం. నేను నా కూతురు బంగారం చేయించలేనమ్మా, 1,00,000 రూపాయలు పెట్టి. అదే ఎంత ఉందని ఎన్ని కావాలి బాబు? ఈ సోయా స్టిక్స్ 2 ఇవ్వు నాన్న. ఈ సోయా స్టిక్స్ 2 ఇవ్వు.